ఖర్చు పెట్టి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి మేము ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చినాం. ప్రతి ఆర్బీకేలోనూ కూడా ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని చెప్పి ఏకంగా పోస్టర్లు తగిలిచ్చేవాళ్ళం. ఆ రేటు కన్నా పడిపోతే వెంటనే ఆర్బీకే అలర్ట్ చేసేది. ఆ ఆర్బీకేలో పనిచేస్తూ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్, అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వెంటనే అలర్ట్ చేసేవాళ్ళు. సీఎం యాప్ అనే ఒకటి ఉండేది, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని. వెంటనే యాక్టివేట్ అయ్యేది. జాయింట్ కలెక్టర్ వాస్ మేడ్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి. వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు. వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు జరిగేటివి, కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది. ఆ కాంపిటీషన్ వల్ల రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,756 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ప్రైజెస్ నిలబడేట్టుగా చేసినాం. టేబుల్ కూడా చూడండి ఒకసారి. ఏ ఏ పంటకు మార్కెట్ ఇంటర్వెన్షన్ వల్ల ఏ రకంగా మేము ఇంటర్వ్యూన్ అయ్యి ఏ రకంగా రేట్లు నిలబెట్టినామని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆయన క్రియేట్ చేసిన ఈ సంక్షోభం వల్ల, ఆయన క్రియేట్ చేసిన సంక్షోభం అని చెప్పి నేను కేటగారికల్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఆర్బీకేలో నిర్వీర్యం చేశాడు, ఒక పద్ధతి ప్రకారం ఈ క్రాప్ను నిర్వీర్యం చేశాడు, ఒక పద్ధతి ప్రకారం దళారీ వ్యవస్థను తీసుకొచ్చినాడు. ఇవన్నీ మ్యాన్మేడ్ బ్లండర్స్. ఇవన్నీ మా హయాంలో ఇవన్నీ కూడా మేము అధిగమించినాం. ఆర్బీకేలు తీసుకొచ్చినాం, ఈ క్రాప్ చేసినాం, సీఎం యాప్ అని చెప్పి కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని చెప్పి ప్రైజెస్ మానిటర్ చేసేవాళ్ళం. ఇవన్నీ కోవిడ్ సమయం ఉన్నా కూడా రైతును చేయబట్టుకుని నడిపించడం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాని తీసేసినాడు. ఇంతకుముందు ఈ క్రాప్ చేస్తే ఈ క్రాప్ ద్వారా ఆటోమేటిక్లీ ఆ గ్రామంలో ఈ క్రాపు, ఆ ఆర్బీకే పరిధి వెంటనే ఆ ఈ క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా జరిగిపోయేది. రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ చేసేది ఆటోమేటిక్గా. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లోకి పడిపోయేది. అదే గ్రామం, అదే ఆర్బీకే పరిధి, అదే ఈ క్రాప్ డేటాతో ట్రాన్స్పరెంట్గా లిస్టులు పెట్టేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ సంక్షోభం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలా, ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. దళారీ వ్యవస్థ మళ్ళీ పిక్చర్లోకి వచ్చింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి, ఈ క్రాప్ లేకుండా పోయింది. దీని సారాంశం రైతులకు చంద్రబాబు నాయుడు చేసిన మోసం. అన్నదాత సుఖీభావ కింద 40,000 ఇవ్వాల్సింది 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. వీటి అన్నింటి సారాంశం ఏకంగా 2025లో ఏకంగా చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కాక రికార్డు కాని మరణాలు ఇంకెన్నో. నంబర్లు తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఏకంగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మానవత్వం అన్నది ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం.
మా హయాంలో గతంలో 2 లక్షల రూపాయలు